బాగున్నారా? అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. నిన్న కదా జరిగింది, ఈరోజు ఏంది మేడం అంటారా? ఈరోజు ఉత్తరాదిన అంటే అటు కాశ్మీర్ వైపు ఉత్తర తెలుసు కదా, అటు జరుపుకుంటారంట. సో నిన్నటికి వాళ్ళకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నిన్న కృష్ణాష్టమి సందర్భంగా వీడియో చేశాను, బాగా లైక్స్ వచ్చినాయి. తర్వాత పాటలు పెట్టాను, అద్భుతంగా వచ్చినాయి వ్యూస్, 5,000 వ్యూస్ వచ్చినాయి. ఇదే ఫస్ట్ టైం రికార్డ్ అనమాట. సరే, మీ సపోర్ట్ అంతా ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. వీడియోలు అవి చూడండి, చూసి కొంచెం నా కోసం కేటాయించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. మళ్ళీ టైం ఇవ్వండి మేడం, ఇదే పనే మాకు అంటారు. కొంచెం నా కోసం టైం ఇవ్వండి ఫ్రెండ్స్. మరి లెసన్ చెప్పుకుందాము. ఈ రోజుతో నగర గీతం అయిపోవచ్చు, గ్రామర్ వేరేగా పెడతానండి. నగర గీతం చెప్పుకుందామా? ఎన్నో పాటలు నగర గీతం? 5. నగర గీతం రచయిత చెప్పండి ఎవరు? అలిశెట్టి ప్రభాకర్. రచయిత కవి అలిశెట్టి ప్రభాకర్. నిన్న చెప్పుకున్నాము. చాలా వరకు పార్ట్ 2 కూడా అయిపోయింది. ఇప్పుడు పార్ట్ లాస్ట్ చూద్దాం. కవి గారి గురించి బాగా విశేషాలు చెప్పాను నేను బోర్డు మీద రాసి. మరి మీరు రాసుకున్నారా, వదిలేసేసారా చూడాలి. ఇక ఇప్పుడు లాస్ట్ అది చూద్దాము. ఒకసారి చదవాలండి. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు. అటు భవంతులు, ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు. ఇది వెరైటీ సమస్యల, మనుష్యుల సమ్మేళన కోలాహలం. ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు. లక్ష్మి అటు ఎవరో గొడవ చేస్తున్నారు చూడమ్మా పిల్లలు, చూడు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. చూసారా, ఇక్కడ కాళ్ళు అని చివరిలో వచ్చింది. ఇది అలంకారం అండి. ఏ అలంకారమో చివరిలో చెప్పాలి మీరు, నేను చెప్తాను తర్వాత. అప్పటిదా మీరు ఆలోచించుకోండి. నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు. మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. నగరం అర్థం కాని రసాయనశాల. నగరం చిక్కువీడని పద్మయోగం. నగరాన్ని గురించి బాగా వర్ణించారండి. ఇక్కడ మరి మనకి తెలిసినవి తెలియని కూడా చాలా ఉన్నాయి. మరి తెలియని విషయాలు తెలుసుకుందాము, పాఠంలోకి వెళ్ళిపోదాం. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు. అటు భవంతులు, ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ సిటీ రాగానే ఏం చేస్తారంటే అందరూ అనుకుంటారు, వచ్చేసాము సిటీకి, చాలా పెద్ద బిల్డింగులు కట్టేస్తాము, చాలా సుఖాలు అనుభవిస్తాము, మనకి ఏ ఇబ్బంది లేదు, మనం అన్ని సౌకర్యాలన్నీ మనకి అందరినీ అనుకొని చాలా ఆనందపడుతుంటాం. చాలా తప్పండి. సిటీలో ఒక సౌభాగ్యం ఏముంటుందా, దారిద్ర్యం కూడా ఉంటుందా? ఎందుకు ఇచ్చాడు కవి ఈ మాటలు? సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు. బ్యూటీ అంటే అందమైన భవంతులు ఉంటాయి. అందమైన అని కవి ఎందుకు వాడాడు అంటే, ఫస్టే చెప్పాను, అందమైన కళలకు అంటారు. కళలు కనమన్నారు, పగటి కళలు కాదు. కళలు కానీ దానికి అనుకూలంగా కృషి చేసి సాధించుకోమన్నారు. ఎవరు? అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప మహానుభావులు, ఇంకా మహానుభావులు కూడా చెప్పారు. కానీ ఊరికి పగటి కళ్ళకంటూ కూర్చోమని కాదు. కానీ ఇక్కడ వీళ్ళకి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి పేద రైతులు అని చెప్పారు. ఆ పేద రైతులకి కళలు ఏముంటాయంటే బ్యూటీ బిల్డింగులు ఉంటాయి, అందమైన బిల్డింగులు ఉంటాయి, అందమైన జీవితం ఉంటుంది, అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి. అందులో అన్ని మనకి కూడా వస్తాయి అనే ఊహతో వస్తారు. కానీ ఇక్కడికి వస్తే కవి చెప్పాడు కదా, కఠినంగా నిర్వచిస్తాడు వాస్తవాలని అని చెప్తున్నాడు. అందుకే బాబు, నువ్వు టౌన్కి వస్తే హైదరాబాద్ కానీ, మెడ్రాస్ కానీ, బొంబాయి కానీ, ఇంకా మహానగరాలు కానీ, చిన్న నగరాలు కానీ వచ్చావంటే నువ్వు అనుకున్నట్టు సౌభాగ్యవంతంగా ఉండవు. దారిద్ర్యం కూడా ఉంటుంది అక్కడ. దారిద్ర్యం సౌభాగ్యం అని 2 సమాంతర రేఖలు. ఇక్కడ బిల్డింగ్ చూపించామండి, తర్వాత పూరి గుడిసె చూపిద్దాము. ఇప్పుడే చూపించేసేదా. దీని పక్కనే పూరి గుడిసె కూడా ఉంటుంది. పూరి గుడిసె కూడా పక్కనే ఉంటుంది. అంటే 2 ఉంటాయి పక్క పక్కనే. సరే, సమాంతర రేఖలు అంటే ఏంది? మనకి రైలు వెళ్తా ఉంటుంది చూసారా, రైల్వే ట్రాక్ ఎలా ఉంటుందండి? రెండు వాటి ధోరణి వేరుగా ఉంటుంది, ఎప్పుడు కలవు. రెండు దారులుగా ఉంటాయి, ఆ దారులే వేరు. ఎంత దూరమైన పోనీయండి, రైల్వే ట్రాక్ కొన్ని వేల కిలోమీటర్లు వేస్తారు,
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడ దాకన్నా ప్రయాణం చేయి, ఎక్కడ కలిసినాయి అంటే ప్రమాదమే, ఇంకా కలవకూడదు, కలవు. అదే విధంగా ఈ పట్టణంలో కూడా బిల్డింగులు అనేవి ఉంటాయి. అదే ఎట్ ది సేమ్ టైం అంటామే, అదే విధంగా ఊరు గుడిసెలు కూడా ఉంటాయి. రెండు సమాంతర రేఖలుగా పక్క పక్కనే ఉంటాయి, ఎప్పుడు కలవరు. ధనవంతులు పేదవాళ్ళని కలుపుకోవాలని చూడరు, పేదవాళ్ళు ధనవంతుల్లో కలవాలని చూడరు, ఎందుకంటే కలవు అంతే. మరి ఎందుకు చెప్పాడు ఇక్కడ? ఇంకా ఏమని చెప్పారు? లక్ష్మి ఎవరో గొడవ చేస్తున్నారు చూడమ్మ, గొడవ చేయబాపని. అటు భవంతులు ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు, సమాంతర రెండు సమానంగా ఉంటాయి. కానీ రెంటి మధ్య దూరం కొలిస్తే కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి 12 అడుగులు అనుకోండి. కరెక్ట్ గా ఎంత దూరం కొలిచినా అంతే డిస్టెన్స్ అంటారే, దూరం అంతే మెయింటైన్ చేయాలి, అంతే దూరాన్ని నిర్వహించాలి, లేదంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అదే విధంగా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్య ఉన్న అంతరం కూడా అదే విధంగా నిర్వహించబడుతుంది. ఎప్పుడు కూడా రెండు కలవు. మీరు అనవసరంగా ఆశలు పెట్టుకొని మీ జీవితాలను వృధా చేసుకోవద్దు అని కవి గారు ఇక్కడ పరోక్షంగా వీళ్ళకి హెచ్చరికలు చేస్తున్నారు. ఇంకా ఇది పెద్ద క్వశ్చన్ గా వచ్చింది, చదువుకోవాల్సిందే, దీన్ని వివరంగా మీరు చూసుకోవాల్సిందే, చదువుకోవాల్సిందే. ప్రశ్నలు గుర్తు పెట్టుకుంటే రావు, లెసన్ వినేటప్పుడు అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని చదువుకుంటే తొందరగా వచ్చేస్తుంది. చదవకుండా రావాలంటే మాత్రం ఖచ్చితంగా రాదు. విన్నదే రాస్తాము అంటే అది అసంపూర్ణమైంది, మార్కులు రావు. నీకు 2 మార్కులు రావాలంటే కరెక్ట్ గా వినాలి, కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి, కరెక్ట్ గా చదవాలి, కరెక్ట్ గా రాయాలి. ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఎలా ప్రజెంట్ చేయాలన్నా ముందు నువ్వు చదివి ఉండాలి. కాబట్టి అందుకని ఈ ప్రశ్నని నేను నొక్కి చెప్తున్నా, ఖచ్చితంగా పబ్లిక్ లో వచ్చే క్వశ్చన్లేనండి, నేను టచ్ చేసి చెప్తున్నాను మీకు. చూడండి, ఆ తర్వాత ఇక ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం. ఇక్కడ ఉండే సమస్యలు ఎలా ఉంటాయంట? వెరైటీగా ఉంటాయి. వెరైటీగా అంటే ప్రత్యేకంగా ఉంటాయి. దేనికన్నా ప్రత్యేకంగా పల్లెటూరులో ఒక రకమైన సమస్యలు ఉంటాయి, పట్టణాల్లో ఇంకో రకమైన సమస్యలు ఉంటాయి. పల్లెల్లో ఏ సమస్యలు ఉన్నాయో అవే ఇక్కడ ఉండాలనేవి లేదు. కాబట్టి ఇక్కడ ఉండే సమస్యలు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి? పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య ఉంటుంది ముఖ్యంగా. తర్వాత ఏముంటుంది? ఇంకా పని ఒత్తిడి ఉంటుంది, చాలా ఒత్తిడి ఉంటుంది. ఉదయమే లేవాలి, వెళ్ళాలి. ఇక్కడ తెలియని వాళ్ళు ఉంటారు, పల్లెటూరులో తెలిసిన వాళ్ళు ఉంటారు. పల్లెటూరులో తెలిసిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఏదన్నా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళని అక్క, బావ, బాబాయ్, పిన్ని, అత్తయ్య, మామయ్య, ఇలాగ అబ్బాయి, ఏరా, ఒరే, అదే ఇదే అని గౌరవంగా, ప్రేమగా, అభిమానంగా అన్ని రకాలుగా చూసుకుంటాం. కాబట్టి వాళ్ళ దృష్టికి వెళతాయి, వాళ్ళు ఏదో సమస్య పరిష్కారానికి చూస్తారు. అంత సమస్య కష్టం అనిపించదు, అక్కడ ఉండేది అక్కడ ఉంటాయి. కానీ పట్టణంలో ఉన్న సమస్యలు వేరుగా ఉంటాయి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలా సమస్యల్లో ఇరుక్కుంటారో ఇక్కడ పాఠంలో ముందుకెళ్దాం, చూద్దాం. ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం. వెరైటీ సమస్యలు ఉంటాయి. ఇది రబ్ చేద్దామా? ఇక్కడ ఇంతవరకు ప్రశ్న అయిపోయింది. ఇక్కడ సమాంతర రేఖలు అని వస్తే దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఇది అయిపోయింది. పక్కనే బ్యూటీ బిల్డింగ్ల పక్కనే పూరి గుడిసెలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది మీరు ఉంటదని ఊహించుకొని పట్టణానికి రండి అని చెప్పి కవి పరోక్షంగా హెచ్చరిక చేశాడండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ అయిపోయింది. ఇక ఇప్పుడు వెరైటీ కవి సమ్మేళనం అంట. కవి సమ్మేళనం అంటే ఏంటి? సమ్మేళనము అంటే రకరకాల కవులు అంటే వస్తారు, వాళ్ళు కవిత్వాలు రాస్తారు, వాళ్ళు కావ్యాలు రాస్తారు, వాళ్ళు ఏదో రచనలు చేస్తారు. ఆ వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడానికి ఒక చోట గుమికూడతారు, ఒక చోట సమావేశం అవుతారు. వాళ్ళ వాటిని వాళ్ళు రాసిన వాటిని అందరికీ చూపెడతారు, ప్రదర్శిస్తారు. దాన్ని కవి సమ్మేళనము అంటారు. ఇక్కడ ఏం సమ్మేళనం అంట? ఇక్కడ రకరకాల మనుషుల సమ్మేళనము. రకరకాల మనుషులు ఉంటారంట. ఇది కవి సమ్మేళనం అయితే ఇక్కడ చెప్పింది ఏంటి? రకరకాల మనుషుల సమ్మేళనము. మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంటారు చూద్దాం. మనుష్యుల సమ్మేళనం అంటే ఏంటి? కలుసుకోవటం, ఒక చోటకి చేరటం, వాళ్ళ విషయాలు ప్రదర్శించటం, తెలియచేయటం అనుకోండి.
ఇప్పుడు మరి రకరకాల మనుషులు ఎలా ఉంటారు అంటే రంగు రూపు నేను అంటలేదండి, కులము వంశము ఇవి కాదు. రకరకాలు అంటే అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉండొచ్చు, రకాల వాళ్ళు వృత్తుల వాళ్ళు ఉండొచ్చు. రెండవది మనస్తత్వం వాళ్ళు ఉండొచ్చు. మనస్తత్వం, తర్వాత రకరకాల అంతస్తుల వాళ్ళు ఉండొచ్చు, స్థితులు అంటే పేద ధనిక అని తేడాలు ఉండవాళ్ళు ఉండొచ్చు. దీంతో కొన్ని సమస్యలు వస్తాయి. రకరకాల మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారు, వీళ్ళతో ఇంకా ప్రమాదమైన సమస్యలు వస్తాయి. ప్రమాదభరితమైన సమస్యలు ఎక్కడొస్తాయి అంటే మనస్తత్వంతో వస్తాయి. ప్రమాదభరితమైన ఇది సమస్యలు. ఇంకా ఏమొస్తాయి, ఇక్కడ చెప్పినట్టు వృత్తుల వాళ్ళకి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. వృత్తుల సమస్యలు ఇవి వ్యక్తిగతంగా ఉండొచ్చు. ఇక్కడ వృత్తుల సమస్యలు ఉదాహరణకి వృత్తుల వాళ్ళు ఏమేమంటారు, ఇప్పుడు ఒక్కొక్క సమస్య ఏంటో ఇంకా చూద్దాం. ఇక వృత్తులో తీసుకుంటే రకరకాల వృత్తుల కోసము, వృత్తులు ఆలంబన కోసము, అది అభివృద్ధి చేసుకోవటం కోసం, ఆదాయం పెంచుకోవటం కోసం వస్తారు. ఉదాహరణకి నిన్న చెప్పాను, వాళ్ళు చేనేత కార్మికులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు వృత్తి పని వాళ్ళే. కుండలు చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ దగ్గర మెయిన్ రోడ్ల మీద, కూకట్పల్లి మెయిన్ రోడ్ మీద బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక రకమైన వృత్తులు, వాళ్ళు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు, లేకపోతే బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇంకా రకరకాల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత రోడ్లు పని చేసే వాళ్ళు ఉంటారు. పేదరికం అంటే ఒకవేళ వస్తే రావచ్చు దాని కింద. రోడ్లు వేసే వాళ్ళు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు, బిల్డింగ్లు కట్టిస్తారు, అది వేరే విషయం. ఆ రోడ్లు పని చేసే చిన్న చిన్న పని వాళ్ళు ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చి విపరీతమైన సమస్యల్లో ఇరుక్కొని పోతారు. ఆ కాంట్రాక్టర్ ఇక్కడ తీసుకొస్తాడు, బిల్డింగ్లు కట్టిస్తామని, లేకపోతే రంగులు వేపిస్తామని, లేకపోతే చెక్క పని వాళ్ళని, లేకపోతే ముఖ్యంగా రోడ్లు వేపిస్తామని ఇలా వచ్చేసి వాళ్ళకి వర్షం వచ్చినప్పుడు పనులు ఉండవు. బాగా వీళ్ళకి కాంట్రాక్టర్లకి డబ్బులు రానప్పుడు, డబ్బులు లేనప్పుడు వీళ్ళకి పని దొరకదు. చాలా ఇరుకు ఇబ్బందుల్లో పడి అటు పల్లెటూరు పోలేక, ఇక్కడ పట్టణంలో ఉండలేక, పట్టణంలో ఉండే ఖర్చులు తట్టుకోలేక, వాళ్ళు అద్దెలు కట్టుకోవటం ఏంటి, పిల్లలను చదివించుకోవటం ఏంటి, వాళ్ళ జీవనాధారంగా ఆ రోజు తిని బ్రతకాలి కదా, ఆ నిత్యావసర ఖర్చులకి ఏంటి తట్టుకోలేక అటు పల్లెటూరు పోదామంటే నవ్వుతారని భయం, ఇంకో పని లేదు, పని మధ్యలో వదిలేసి వచ్చారు. మరి పట్టణంలో ఉందామంటే రాక్షసపరమైన ఖర్చులు, మామూలు ఖర్చులు కాదు. పల్లెటూరులో గుక్కెడు నీళ్ళు తాగైనా ఇంట్లో పడుకొని ఉంటే జరిగిద్దని చెప్తుంటారు, నిజమే. పల్లెల్లో, పట్టణంలో మాత్రం అలా జరగదు. రోజువారీ ఆదాయం ఉంటేనే ఆ బండి నడుస్తూ ఉంటుంది, ముందుకెళ్తుంది. కాబట్టి ఈ విధంగా వృత్తిపరమైన సమస్యలతోటి బాధపడతా ఉంటారు. తర్వాత మనస్తత్వ సమస్యలు. ఈ మనస్తత్వ సమస్యల గురించి నేను చాలా చెప్పాను. బండి నడిపేవాడు పక్కవాడిని విమర్శిస్తూ ఉంటాడు, బండి తోలేవాడు, నడిచేవాడు ఇంకొకరిని విమర్శిస్తూ ఉంటాడు, తినేవాడు ఇంకొకరిని విమర్శిస్తాడు. రకరకాలైన మనుషులు ఉంటారు. అందుకే నగరారణ్యము, అరణ్యము, నగరం అనేది అరణ్యము రూపక సమాసం. నగరము లాంటిది కాదు, మళ్ళీ ఉపమాలంకారం కాదు, పోలికలు. ఇక్కడ అనేది అని చెప్పి దాన్ని తీసుకొచ్చారనమాట. అలాంటిదే కాదు, కానీ అలాంటిదే అని చెప్తున్నారు. నగరం అరణ్యం కాదు ఎప్పటికీ, కానీ నగరాన్ని అరణ్యంతో చెప్పారనమాట. దాంట్లో లేని పోలికని దీంట్లో ఆరోపించారు, అదే రూపక సమాసం. కాబట్టి ఇక్కడ వృత్తుల వాళ్ళు ఉంటారు, రకరకాల మనస్తత్వం వాళ్ళు ఉంటారు, తర్వాత రకరకాల స్థితిగతులు వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ధనిక వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇలా సమస్యలతోటి ఇదంతా మనుషుల సమ్మేళనం కాబట్టి ఒక చోటకి చేరాల్సిందే. వీళ్ళందరూ రకరకాల పనివాళ్ళు, రకరకాల పనుల కోసం ఒక చోటకి తప్పకుండా చేరాల్సిందే. ఉదాహరణకి స్కూల్లో టీచర్గా చేరారనుకోండి, టీచర్గా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, పని చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, బయటికి వెళ్ళి బ్యాంక్ పని చేసేవాళ్ళు చేస్తుంటారు, తర్వాత పేపర్లు తీసుకెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ చేపించేవాళ్ళు చేస్తుంటారు, తర్వాత ఆ గేటుకి రంగులు వేసేవాళ్ళు వాళ్ళు చేసేది చేస్తుంటారు, డ్రైనేజ్ సరిగ్గా లేదని ప్లంబర్ వచ్చి ప్లంబర్ చేత చేపిస్తుంటారు, చెక్క కిటికీలు పోయినాయి, తలుపులు పోయినాయి అని వాటిని చేసేవాళ్ళు చేస్తుంటారు. కాబట్టి రకరకాల మనుషులు కలుసుకోకుండా తప్పదు. ఏ పని చేసుకున్నా ఆ పనిలో రకరకాల మనుషులు ఉండాల్సిందే. అన్ని వృత్తుల వాళ్ళు ఉండాలి, అన్ని రకాల మనస్తత్వం వాళ్ళు ఉండాలి. కాబట్టి ఎందుకని కవి ఏమన్నాడంటే మనుష్యుల సమ్మేళనము, కాబట్టి మనుషుల కలయిక అని చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చు.
ఇది సమస్య అంట. ఇంకా ఏముంది, ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు. చేస్తానే ఉంటారండి ఉదయం నుంచి సాయంత్రం వరకు. 8ంటికి లేచి పనికి వెళ్ళారనుకోండి, 8ంటికి స్కూల్స్ కానీ లేకపోతే ఇంకా 8:30కి అనుకోండి, టీచర్లు అయితే 8:30కి వెళ్తారు. 8:20కి 8:10 నుంచి స్టార్ట్ అయింది. 8:10 నుంచి 8:30, 8:20, 8:25 ఇలాగా. ఒక సెకండ్ లేట్ అయినా, ఒక్క సెకండ్ ఇలా వచ్చి పెన్ను తీసుకొని, పెన్ను ఆడుందని బ్యాగ్లో తీసుకొని సంతకం చేసేటప్పటికే పెన్ను దొరకపోతే లేట్ మార్క్ పెట్టేసి లోపలికి ప్రిన్సిపల్ గారి రూమ్లోకి తీసుకెళ్ళి ఆ లేట్ మార్క్ పెడతారు. ఆ లేట్ మార్క్ చూసుకుని రోజంతా వాళ్ళు మనస్తాపానికి గురవుతారు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే పాపం టీచర్లు ఇలా బాధపడతారని చెప్పి ఆ నిరాశపడ్డ మనస్తత్వంతో పిల్లలకి ఏమి న్యాయం చేస్తారని చెప్పి కొంచెం ఉదార బుద్ధితోటి ఉండేవాళ్ళు ఉన్నారు. అందరూ అంత కర్కశంగా ఉంటారని చెప్పలేము. అలాగా ఉదారంగా ఉన్న వాళ్ళ దాన్ని అవకాశంగా తీసుకొని 8:30కి రావాల్సిన వాళ్ళు 9:30కి, 10:30కి, 11:30కి వాళ్ళ ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి ఇబ్బంది పెట్టి మనస్తత్వం వాళ్ళు ఉంటారు. అంటే మేనేజ్మెంట్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. చెప్పాం కదా, రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉండరు అని చెప్పలేము. అటు మేనేజ్మెంట్ వీళ్ళతో ఇబ్బంది పడతారు, ఈ మామూలు వాళ్ళు మేనేజ్మెంట్తో ఇబ్బంది పడతారు. రకరకాల వాళ్ళ సమస్యలు అండి. కానీ ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి. ఇది ఆరోపణ కాదు, ఇది సమస్య అంతే. సమస్యని ఉన్నదాన్ని చెప్తున్నా నేను. దానికి పరిష్కారాన్ని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కవి సమ్మేళనం అనే దాన్ని రకరకాల మనుషుల సమ్మేళనంతో ఇలా సమస్యలు వస్తున్నాయి. ఇంకా ఎంత చేసినా తీరిక దక్కదు, ఎంత చేసినా రెస్ట్ తీసుకుందాం, సుఖపడదాము, కొంచెం విశ్రాంతి తీసుకుందామంటే దొరకదు. ఒకటి తర్వాత ఒకటి తరుముకొస్తూనే ఉంటాయి పనులు. మరి కోరిక చిక్కదు. కోరిక ఏం కోరిక ఉంచారు వాళ్ళు? ఏదో సినిమాకి వెళ్దాము, లేకపోతే కొత్త ప్రదేశాలు చూద్దాము, లేకపోతే ఇంకోటి ఏదో సాధిద్దాము అనుకుంటారు. అవి ఎప్పటికీ దానికి రావు, దొరకదు. మనకి దొరకకుండా జింక పరిగెత్తుతుంటదే, సీతాదేవి ఆ లేడు కావాలని రాముడిని కోరిద్ది చూసారా? అలా జింక మాయాజింక మారీచుడు మాయాజింక రూపంలో వచ్చి ఆకర్షిస్తూ ఉంటాడు. ఎవరిని? సీతాదేవి అంత మహాతల్లినే ఆకర్షించాడు. మామూలు వాళ్ళకి కోరికలు ఉండకపోవటం ఏంటి? ఆ కోరికలు ఆకర్షిస్తూనే ఉంటాయి. ఆ కోరికలు చిక్కవు. ఆ జింకలాగా మాయ లేడిలాగా పరుగులు పెడుతూనే ఉంటాయి. దాన్ని పట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీరాముడు అంతటివాడికే సాధ్యం కాక బాణం వేసి చంపేశాడు. కాబట్టి ఎందుకు? మాయది కాబట్టి. నిజమైందైతే దక్కింది. కాబట్టి ఇలాంటి సమస్యలతోటి ఇక్కడ ఇలా ఉన్నారు అని చెప్పి కోరిక ఈ పదాలు వాడి ఉండవచ్చు. తీరిక దక్కదు, కోరిక చిక్కదు. ఇక తర్వాత స్టాంజాలు తర్వాత భాగంలో ఏం రాశారు? మెర్క్యూరీ నవ్వులు పాదరసం నడకలు ఎలా నడుస్తాయి? ఎలా నవ్వులు అంట? హాయ్ బాగున్నారండి, హాయ్ మీరండి, బాగున్నారు. అవన్నీ నిజంగా ప్రేమతో ఆప్యాయతతో చిందించే చిరునవ్వులు కావు. అవసరానికో లేకపోతే మొహమాటానికో లేకపోతే ఏదో అనుకోకుండాను వచ్చే నవ్వులను ఏమంటారంటే మెర్క్యూరీ నవ్వులు అంటారు. అంటే తెచ్చి పెట్టుకున్న ఈ మెర్క్యూరీ లైట్లని మనకి నియాన్ లైట్లు అంటారు తెలుగులో. ఆ లైట్లు బ్లూ కలర్లో ఉంటాయండి. అవి మెరుస్తూ ఉంటాయి, రోడ్డు మీద పెడతారన్నమాట. చక్కగా అందంగా భలే ఉంటాయి. కానీ అది చాలా ప్రమాదం. ఆ నియాన్ లైట్లో వెలుతురు ఎక్కువ కనుక ఉంటే 12 తర్వాత 11 తర్వాత ఉంటే అది చాలా ప్రమాదం. మెదడు వాపు వ్యాధులు వస్తున్నాయంట, కళ్ళు తిరిగి పడిపోతారంట. అందుకోసమని ప్రభుత్వం నిషేధించింది. బాంబే, మెడ్రాస్ పెద్ద పట్టణాలు ఉంటాయి, వాటిల్లో నిషేధించింది ఇలాంటి మెర్క్యూరీ లైట్లు వాడవద్దు. ఎప్పుడు 12 తర్వాత వాడవద్దు, తీసేయండి అని చెప్పి. కాబట్టి చాలా ప్రమాదమైంది. ఈ నవ్వులను కూడా ఆర్టిఫిషియల్ అంటారు కదా, కృత్రిమ నవ్వులు, సహజంగా వచ్చే నవ్వులు కాదు. పల్లెటూరులో ఎవరికెవరు తెలుసు? అందరూ తెలుసు. మరి పట్టణంలో ఎవరికెవరు తెలుసు? ఎవరు తెలియదు. అవసరానికి మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, అంతే. కాబట్టి కవి దీన్ని మెర్క్యూరీ లైట్లతోటి పోల్చాడు. ఇంకా పాదరసం నడకలు ఎప్పుడో చెప్పాను నేను మీకు, ఏదో పాఠంలో చెప్పాను పాదరసం అని. పాదరసం నడకలు అంటే పాదరసం ఎలా 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 జంప్ చేసుకుంటూ వెళ్ళింది. మనకి జ్వరం కనుక వస్తే ఆ ఉష్ణోగ్రత చూడటానికి పాదరసం పోసిన ఆ థర్మామీటర్ని వాడతారు. అన్ని తెలుగు పదాలే వాడుతున్నానని వాడాలి కూడా. ఇంగ్లీష్ అవసరమైనప్పుడు తప్పదనుకోండి. ఆ థర్మామీటర్లో పాదరసం పోస్తారు. అది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వేగం అన్నమాట. ప్రతి వాళ్ళ జీవితంలో వేగమే. చక్రం వచ్చినాకే వేగం పెరిగిందని ఎవరో చెప్పారు. చక్రాన్ని కనుక్కున్నారు.
ఆదిమానవుడి కాలం నుంచి చక్రం లేదు. ఆ తర్వాత చక్రాన్ని ఎప్పుడైతే కనుక్కున్నారో ఆ చక్రంతో వేగం పెరిగిపోయింది. ఆ వేగం వల్ల ఆ ఎవరో పట్టించుకునే స్థితిలో కూడా లేరు. కాబట్టి ఆ నడకలు ఎలా ఉన్నాయంటే పాదరసం నడకలంట అని చెప్పారు. తర్వాత ఇంతవరకు ఇది. నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. చాలా ప్రమాదమైన విషయాన్ని చెప్పారండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి నేను చెప్పాను చౌరస్తా అంటే బోర్డు మీద రాసి చెప్పాను. ఆ 4 పక్కల మనం రోడ్డు దాటాలంటే, మనం ఒక రోడ్డు మీదకి వెళ్ళామంటే, ఏదైనా పని ముగించుకొని రావాలంటే మనం ఏం చేయాలంట, అతి జాగ్రత్తతో ఉండాలి. రోడ్డుకి 4 పక్కల చూడాల్సిందే. మనం వెళ్ళాల్సిన ప్రదేశానికి 4 పక్కలు చూడాల్సిందే. ఎందుకనంటే ఎటు నుంచి ఏ వాహనం వస్తుందో, ఎటు నుంచి ఏ పాదచారులు వస్తారో, ఎటు నుంచి ఏ ఇంకొకటి వస్తాయో అవి వచ్చి ప్రమాదం తీసుకొస్తాయి. కాబట్టి నగరంలో అన్ని పక్కలా సారించాలి. అటు ఇటు ఎటు చూసుకుంటూ దాటాలి. రోడ్లు దాటటం కానీ నడవటం కానీ మన చూపులు అలా ఉండాలి. మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులా. మహానగరాలు, పెద్ద పెద్ద నగరాలు ఉంటాయండి. బొంబాయి, కలకత్తా, హైదరాబాదు, మద్రాసు, ఇలాంటివి చాలా, బెంగళూరు చాలా ఉంటాయి కదా. వీటన్నిటికీ మహానగరాలు అంటారు. ఆ నగరాలకి రోడ్లు దాటాలంటే అసలు 4 పక్కలంట మరణాలంటే, ఎటు నుంచి ఎటు రావాలన్నా కూడా రోడ్లు దాటాలంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. అప్పటికి వాళ్ళు పెడెస్ట్రియన్ వేస్తారు, తర్వాత మళ్ళీ యారో మార్కులు వేస్తారు, పోవటానికి ఇప్పుడు ఇంకేదో కట్టారు. అట్లా అయినా సరే ప్రమాదం మాత్రం కొంచెం ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. నిన్నే చెప్పాను, నగరం అనే మహావృక్షానికి ఇక్కడ బోర్డు పట్టదని చెప్పి ఈ వృక్షాన్ని వేయట్లేదు. మహావృక్షం, మహావృక్షానికి పేర్లు ఏమైనా చెప్తారా? మర్రి చెట్టు చెప్తారు. మర్రి చెట్టు, ఇంకా ఏమైనా పేర్లు తెలుసా లక్ష్మి నీకు? పెద్ద చెట్లు, రావి చెట్టు, చిన్నవి అయితే చెట్టు అంటారు, పెద్దవి అయితే వాటిని వృక్షాలు అంటారు. వృక్షము అంటే పెద్దది అని. మనకి మర్రి చెట్టునే చెప్తారు, పెద్ద చెట్టు. ఈ చెట్టు తమిళనాడులో అడయార్ అనే ప్రదేశంలో ఉంది. అడయార్ అనే చోట క్యాన్సర్ హాస్పిటల్ ఉందన్నమాట. ఆ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరగా ఉన్న ఈ మర్రి చెట్టు చుట్టూతంట, ఈ చుట్టూత ఒక్క రౌండ్ వేయాలంటే, ఈ స్టెమ్ అంటారే మీరు, ట్రంక్ అంటారు, లేకపోతే ఈ ట్రంక్ని చుట్టాలంటే, ఒక్కసారి చుట్టేయాలంటే దీనికి ఇది ఎంత ఉంటుందంటే 11 మోపులు అంటారు. పెద్ద తాళ్ళు చుట్టే 11 తాళ్ళు అయినా కూడా చుట్టి తిరిగి రాదంట, అంత పెద్దది. కొన్ని వేల మంది అక్కడ ఆ చెట్టు కింద కూర్చోవచ్చు. అంత పెద్దవి ఉంటాయి మర్రి చెట్లు. ఆ మర్రి చెట్టు గొప్ప ఏంటంటే ఆ విత్తనం వచ్చేసరికి ఇంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది విత్తనము, చిన్నదే మర్రి విత్తనం. కానీ చెట్టు మాత్రం వటవృక్షం అంటారు. కొన్ని 100 కిలోమీటర్లు కూడా ఆ అడయార్లో ఉందట. ఇంకా మనకి ముందు వస్తుంది, గోల్కొండ పాఠంలో వస్తుంది. అక్కడ ఉన్న చెట్టుని ఎక్కడి నుంచి తెప్పించారంట ఆ ముస్లిం రాజు గారు. ఆ తెప్పించిన ఆ మానులో ఒక రంధ్రం పడిందంట. ఆ రంధ్రం ఎంత ఉందంటే 4 మనుషులు భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు అంటే, టేబుల్ వేసుకొని కూర్చొని. అంటే అంత పెద్ద రంధ్రం ఉంది ఆ చెట్టు మాను కంటే. అసలు ఆ చెట్టు మొదలు ఎంత ఉంది, ఆ మొదలు ఆ వృక్షం ఎంత ఉంది అని చెప్పి పెద్ద చెట్లు చెప్పేటప్పుడు ఇలా చెప్తారు. ఇక్కడ ఎందుకు చెప్పారు చెట్టుని అంటే, ఈ నగరాన్ని మహావృక్షంతో వర్ణించాడు. మహావృక్షం అని ఆ లక్షణాలు దీంట్లో ఆరోపించబడ్డాయి. కాబట్టి ఇక్కడ మహావృక్షం మీద ఏం లక్షణాలు ఉంటాయి? ఎవరికి వారే ఏకాకి. ఎందుకని? ఈ వృక్షం మీద కొన్ని వేల పక్షులు, జంటలు నివసిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆహార అన్వేషణ కోసం తపన పడుతుంటాయి, కానీ పక్క వాటి గురించి పట్టించుకునే పరిస్థితులు ఉండవు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మానవులు కూడా ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవటానికే వాళ్ళకి టైం చాలదు. మిగిలిన వాళ్ళ గురించి ఎలా పట్టించుకుంటారు? కాబట్టి ఏమంటారు? ఏకాకి అంటారు. అంటే ఏకాకి అంటే ఎకాయకి అని కాదు. ఎకాయకి అంటే స్ట్రైట్ గాను, తిన్నగా స్ట్రైట్ గా. అది ఇక్కడ తెలంగాణ లాంగ్వేజ్ లో అయితే సీదాగా వెళ్ళండి ముందుకు అంటారు, స్ట్రైట్ గా. ఇక్కడ ఏకాకి, ఏకాకి అంటే ఒక్కళ్ళే, ఒంటరి పక్షులు, ఎవరిని పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఈ పదాన్ని వాడారు.
ఏకాకి. తర్వాత నగరం అర్థం కాని రసాయనశాల. నగరం అంట అర్థం కాని రసాయనశాల. ఇది రబ్ చేద్దాం మళ్ళీ. రసాయనశాల అంటే ఏంటి, ఏమంటారు ఇంగ్లీష్లో లక్ష్మి, అది తెలుసా? ల్యాబ్. ల్యాబ్ ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు? దాన్నే రసాయనశాల అంటారు. రసాయనశాల అంటే దాంట్లో రకరకాలైన, ఇప్పుడు మనకు ల్యాబ్లు ఉంటాయి. ఒక ల్యాబ్కి వెళ్ళాము, ఇక్కడ అన్ని బాటిల్స్ అన్నీ పెట్టుంటాయి. బాటిల్స్ అన్నీ పెట్టుంటాయి. వీటిలో ఏముంటాయి? ఏదో పోస్తారు, రకరకాలుగా పోస్తారు. ఉదాహరణకి ఇట్లా ల్యాబ్లో రకరకాలైన పెట్టి ఉంచుతారు. దాంట్లో ఏం పోస్తారు అంటే రకరకాలైన కెమికల్స్ పోస్తారు. ఇంగ్లీష్లో కెమికల్స్ అంటారు. ఆ కెమికల్స్ని తెలుగులో రసాయన పదార్థాలు అంటారు. ఏమన్నా ఒక రసాయన పదార్థం తెలుసమ్మా? నువ్వు చదివావు కదా ఇంటర్మీడియట్, చెప్పు. నేను చెప్పను ఒకటి. అయోడిన్, మళ్ళీ కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ వాయువులు. అవి పదార్థాలు కూడా ఉంటాయి. తర్వాత ఇంకా చాలా ఉంటాయి పదార్థాలు. అవన్నీ మనకు అర్థం కావండి బాబు. మనకు ఎలా అర్థమవుతాయి? ఆ ల్యాబ్లో ఉండి చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి మాత్రమే అవి అర్థమవుతాయి. అందుకే కవి ఏమన్నాడు? ఈ రసాయనశాల, ఈ నగరం అనేది ఒక అంతు చిక్కని రసాయనశాల. ఇక్కడ ఈ రకరకాలైన పదార్థాలు ఉన్నట్టుగానే రకరకాలైన మనుషులు ఉంటారు. నగరం అర్థం కాని రసాయనశాల. ఇక్కడికి వెళ్ళి మనం ఏమేమని చెప్తామో ఆ స్టూడెంట్లకి, ఆ కెమిస్ట్రీ చదివే వాళ్ళకి, లేకపోతే బీఎస్సీ కెమిస్ట్రీ మెయిన్ తీసుకున్న వాళ్ళకో, లేకపోతే బైపీసీ తీసుకున్న వాళ్ళకో, వాళ్ళకి పరిచయాలు ఉంటాయి. మెయిన్గా అక్కడ నుండి ప్రస్తుతం చదివే వాళ్ళకి, రాసే వాళ్ళకి, ల్యాబ్లో పనిచేసే వాళ్ళకి అప్డేట్స్ అంటే ఇప్పుడు ఏమొచ్చినాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అది అర్థం కాదు. అలాగే నగరం కూడా ఊరికి నీకు చూసినంత మాత్రం నాకు తెలుసు హైదరాబాద్ అంటే ఇలా ఉంది, 2 బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ కార్లు ఉన్నాయి, ఇక్కడ మేడలు ఉన్నాయి, ఇక్కడ చెట్లు ఉన్నాయి అని చెప్పడానికి లేదు. అది అసంపూర్ణమే. అందుకేనా అర్థం కాని రసాయనశాల అని చెప్పారు. ఇంకా లాస్ట్గా నగరం చిక్కువీడని పద్మవ్యూహం. నగరం అంటే ఎలా ఉంటుందంటే చిక్కువీడని పద్మవ్యూహం. పద్మవ్యూహం ఏంటి అసలు? ఎక్కడ విన్నారా పద్మవ్యూహం అనే మాట? అత్తయ్య ఎక్కడన్నా పద్మవ్యూహం అని విన్నావా? పద్మ అని విన్నావా? ముగ్గులేస్తావు కదా నువ్వు? ముగ్గేస్తావా? ఏం ముగ్గేస్తా? పద్మం వేస్తావు కదా, అది ఎట్లుంటది? ఇట్లా ఉంటది పద్మం, అవునా? నాకు ఆ ముగ్గులు అంతగా రావండి. ఇది పద్మం అనుకోండి. పద్మ వ్యూహం. వ్యూహం అంటే ప్లాన్. పద్మాకారంలో ఉన్నది అని పద్మ వ్యూహం. వ్యూహము, వ్యూహం ఇలా అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధ పన్నాగాలు అంటారు. యుద్ధ పన్నాగము. ఎవరు ఈ పన్నాగము పన్నుతారు అంటే ప్లాన్ వేస్తారు. తెలుగులో చెప్పాలంటే యుద్ధ పన్నాగము. మరి కొన్ని తెలుగు పదాలు నేర్చుకోవాలి. అన్ని ఇంగ్లీషే వాడతానంటే ఎలా? యుద్ధ పన్నాగము. దీన్ని పన్నటము అంటారు. పన్నటం అంటే పడుకోవటం అని కాదు. పన్నటము అంటే ప్లాన్ వేయటము అని. ఈ పన్నాగం అనేదాన్ని ప్లాన్ అంటారు. ఎవరేస్తారు? ఎవరైతే రాజు యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడో ఆయన ముందుగానే ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకుంటాడు ఆ యుద్ధానికి వెళ్ళాలని. ఇదిగో ఇట్లా ఇంతమంది మనకి సైన్యం ఉన్నారు. ఈ సైన్యము ఎక్కడెక్కడ ఏ ప్రదేశంలో ఉండాలి, ఎంతమంది ఉండాలి, ఎవరితోటి పోటీ పడాలి, ఏ రథాలను వాడాలి, ఏ గుర్రాలను వాడాలి, ఏ సైనికులను వాడాలి, ఏ గజాలను వాడాలి. అందుకని ఏమనేవాళ్ళంటే గజ, రథ, అశ్వ, పద లేదా పద అంటే గజ
గజములు అంటే ఏనుగుల్ని వాడేవాళ్ళు. రాజుగారు ఏనుగు మీద వెళ్తాడు ముందు. గజబలం ఉండేది. రాజులకు ఉండాలంటే గజబలం ఉండాలి. తర్వాత రథబలం, రథాలు ఉండాలి. తర్వాత అశ్వబలం, గుర్రాలు ఉండాలి. తర్వాత పదబలం, సైనికులు ఉండాలి. కాల్బలం అని కూడా అంటారు దాన్ని. పదబలం అనొచ్చు, కాల్బలం అనొచ్చు. ఈ 4 రకాల బలాలతోటి యుద్ధానికి వెళ్తాడు. ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ స్ట్రెంగ్త్ ఎంత అంటే వీళ్ళ సైనిక శక్తి ఎంత అని అంచనా వేసుకుంటాడు. ఆ వచ్చే వాళ్ళ సైనిక శక్తి ఎంత దాన్ని ప్లాన్ వేసుకుంటాడు. ఎలా తెలుస్తుంది వచ్చే వాళ్ళ ఆ శత్రువుల శక్తి ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా అంటే గూఢచారులను పెడతారు. గూఢచారులను ఏమంటారు లక్ష్మి? మీకు డిటెక్టివ్స్ అంటారా? గూఢచారులను పెడతారు. ఆ రహస్యంగా వాళ్ళు ఆ సైనిక ఆ శత్రురాజుల సైన్యము ఎంత ఉంది, పద దళం ఎంత ఉంది, గజ దళం ఎంత ఉంది, రజ దళం ఎంత ఉంది, రథ అశ్వ ఈ దళం అంటే సైనికులు అండి. దళం అంటే ఆకు, ఇంకోటి సైనికులని. మరి వీళ్ళది ఎంత శక్తి ఉందని చెప్పి అంచనా వేస్తారు. తర్వాత వీళ్ళది ఎంత ఉంది, ఉదాహరణకి వాళ్ళు ఒక 20,000 సైన్యం ఉందనుకోండి వాళ్ళకి. మరి వీళ్ళకి కూడా అంత ఏర్పాటు చేసుకోవాలి కదా. అంటే యుద్ధం వచ్చినప్పుడే చూడరు, ముందు నుంచి సైన్యాన్ని పోషిస్తూ ఉంటారు. సైన్యం కోసం ఖర్చు పెడతా ఉంటారు. ఇలా చేస్తారు. ఇలా చేసి ఇదంతా ఒక సైనిక నాయకుడు చూసుకుంటాడు. తర్వాత ఇది ఎలా యుద్ధం చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. దాన్ని పన్నాగం అంటారు. ఆ ప్లాన్ ని రకరకాల వ్యూహాలు అంటారు. వ్యూహము అంటారు తెలుగులో. దాన్ని చాలా వ్యూహాలు ఉన్నాయి. గరుడ వ్యూహం మనకి మన వచ్చిన సినిమా ఏంటి లక్ష్మి? బాహుబలి. కలికి కాదు, అంతకు ముందుది 1-2 పెట్టినే బాహుబలి. 1, 2లో గరుడ వ్యూహం. వాళ్ళు ఏ వ్యూహం అందుతారు? గరుడ వ్యూహం పక్షిలాగా ఉంటది. ఆ గరుడ వ్యూహానికి రివర్స్ అంటే దీన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు త్రిశూల వ్యూహం అంటారు దాన్ని. ఈ త్రిశూల పెడతారు. త్రిశూల వ్యూహం. త్రిశూల వ్యూహం అంటే తెలుసు కదా మీకు. త్రిశూలం ఎట్లుంటుంది? ఇట్లా ఉంటది కదా. ఈ త్రిశూల వ్యూహంతో ఆ గరుడ వ్యూహాన్ని ఛేదించవచ్చు అంటే ఎదుర్కోవచ్చు అని. అలాగా వ్యూహాలు పొందుతారు. గరుడ వ్యూహం, తర్వాత త్రిశూల వ్యూహం తిప్పి కొడతారు. మళ్ళీ కొంతమంది సైనికులు ఆ గోడ కట్టుకుని ఇలాగే నిలబెడతారు. ఆ గోడ ఎక్కడానికి వీలు కాకపోతే వీళ్ళు కింద నుంచి ఇలా ఫోర్స్గా పైకి వెళ్ళి అది పగలు కొడతారు కోట గోడలు. ఇలాగా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. దాన్ని వ్యూహం అంటారు. మరి ఇక్కడ పద్మవ్యూహం ఎందుకన్నారు? పద్మవ్యూహం అనేది మహాభారతంలో అతి ముఖ్యమైన ఒక వ్యూహం. కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ తెలిసింది ఎవరికంటే పద్మవ్యూహం పని నేర్పిన ద్రోణాచార్యుడికి తెలుసు, నేర్చుకున్న అర్జునుడికి తెలుసు, వీటన్నిటికీ మూలకారకుడైన మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. కానీ ఒక్కళ్ళున్నారు, అభిమన్యుడికి వెళ్ళటం మాత్రమే తెలుసు, రావటం తెలియలేదు. కాబట్టి అంటే అంత ప్రమాదమైన వ్యూహం ఇది. ఎవరికి కూడా సాధ్యం కాదు. ఆ చరిత్రలో సృష్టించబడ్డ లేకపోతే ఇతిహాసాల్లో సృష్టించబడ్డ ఆ అర్జునుడికి, ఆ శ్రీకృష్ణుడికి, ఆ ద్రోణాచార్యుడికి వాళ్ళకి మాత్రమే పరిమితమైంది. అలాంటి చిక్కు వీడని ఆ ఒక వ్యూహం అన్నమాట. కష్టమైన పరిస్థితి అని చెప్పడానికి ఇక్కడ ఏం చెప్పాడంటే పద్మవ్యూహము పన్నారు. ఆ పద్మవ్యూహం లాంటిది ఈ పట్టణము. రావటమే కానీ పోవటం ఉండదు. అంటే అభిమన్యుడు వచ్చాడు కానీ పోలేకపోయాడు, మరణించాడు. అదే విధంగా పట్టణంలోకి వచ్చిన వాళ్ళు రావటమే కానీ పోవటం ఉండదు. అంత సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు అని చెప్పి కవి బాగా వివరించాడండి. ఈ రోజుతో మనకి ఈ పాఠం అయిపోతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది లక్ష్మి? 33. సరే, మరి ఈ రోజుకి గరుడ నగర గీతం పాఠం అయిపోయింది. దీంట్లో ముఖ్యమైనది ఆయన నగరాన్ని గురించి చక్కగా చెప్పాడు. నేను మధ్యలో చెప్పాను, మళ్ళీ పాయింట్ మళ్ళీ చెప్పి బోర్గా ఉంటుంది మీకు. ఒకసారి వీడియో ఆన్ చేసుకొని చూసుకుంటే మీకు తెలియని విషయాలు తెలుస్తాయి. తర్వాత ఇక గ్రామర్లోకి ప్రవేశిద్దాం. రేపు చూద్దాం. నమస్తే, ఉంటాను. మీ బీవరత్నం. మన లైక్స్ సంగతి ఏం చేశారు? లైక్స్ కొట్టండి, మర్చిపోవద్దు. మీరు అలా చూడగానే ఇలా లైక్స్ కొట్టండి అండి బాబు. లైక్స్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత ఇంకేం చేయాలి లక్ష్మి? లైక్ షేర్, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకళ్ళన్నా చేర్చండి ప్లీజ్. ఒక్కొక్కళ్ళు 1:1 ఒకళ్ళు చేర్చండి చాలు. వాళ్ళు ఇంకొకళ్ళని అలాగా. తర్వాత ఇంకేం చేయాలి? కామెంట్
కామెంట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తే కదా నాకు బాగా చెప్తున్నానా, బాగా చెప్పట్లేదా ఏంటనేది. చాలా మందికి నేను ఫోన్ చేసి అడిగితే చెప్దాం అనుకున్నాను మేడం, కుదరలేదు, బాగున్నాయి అన్నారు. అట్లా నచ్చదు నాకు. ఎందుకు బాగున్నాయి, ఎందుకు బాగాలేదు, ఓకే, కొంచెం నా కోసం కేటాయించుకొని చెప్పండి ప్లీజ్. తర్వాత వీడియో మాత్రం చూసి వదిలేయకండి. మీరు చూస్తారు నాకు తెలుసు తప్పనిసరిగా. వీడియో అలా ఆన్ చేసేసేయండి. మీకు నెట్ కూడా ఎంతో అయిపోదండి. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్. మీ బీవీ రత్నం. నమస్కారం.